ఆ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది అధికార కాంగ్రెస్. బీసీ గణనతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లుపై చివరి వరకు ప్రయత్నించిన కాంగ్రెస్ బలమైన బీసీ నేతలను యాక్టివ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలను మరింత ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ఆ వర్గం నేతలు పాలిటిక్స్లోకి మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు. ఆ జిల్లాలో ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నేతలు చేతిలో చేయేసి ఆలింగనం చేసుకున్నారు. ఇదంతా బీసీ వాదం కోసం కృషి చేసిన ఆ నేతను ప్రోత్సహించడమేనన్న టాక్ వినిపిస్తుంది. ఇంతకీ కొంతకాలంగా సైలెన్స్గా ఉన్న మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చిన ఆ బీసీ నాయకుడు ఎవరు? ఆ ఉమ్మడి జిల్లా పాలిటిక్స్లో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ ముద్దుగా డిఎస్ అని పిలుచుకునే ధర్మపురి శ్రీనివాస్ అలనాడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒంటి చేత్తో శాసించిన నేత డిఎస్కు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రాజకీయ వైరుధ్యం ఉండేది. డిఎస్ హస్తం పార్టీ వీడి కారులో షికారు చేశాక మహేష్ కుమార్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. డిఎస్ కుటుంబంతో మహేష్కు చాలా గ్యాప్ ఉండేది. ఇక ఆ నేతల కలయిక అసంభవం అనుకున్నారంతా. అలాంటిది అనూహ్యంగా డిఎస్ తనయుడు సంజయ్, మహేష్ కుమార్ ఇద్దరు చేతిలో చెయ్యేసి మా మధ్య ఎటువంటి గ్యాప్ లేదని కలిసే ఉన్నామన్న సంకేతం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఉప్పు నిప్పు అనుకున్న ఈ ఇద్దరు నాయకుల కలయిక నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అప్పట్లో డిఎస్, మహేష్ కుమార్ మధ్య రాజకీయంగా పొసగేది కాదు. మహేష్ కు డిఎస్ రాజకీయ గురువు అయినప్పటికీ వీరిద్దరి మధ్య పొలిటికల్ వైరం ఉండేది. ఏడాది క్రితం డిఎస్ మరణం తర్వాత ఆయన పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. కానీ టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ అడ్డుకున్నారన్న ప్రచారం పార్టీలో నడిచింది. డిఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిజామాబాద్ తొలి మేయర్గా సంజయ్ సేవలందించారు. డిఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో చేరి నిజామాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ధర్మపురి సంజయ్ తండ్రితో కలిసి కొంతకాలం కారులో షికారు చేశారు. ఆ తర్వాత సొంత గూడు కాంగ్రెస్ కు వచ్చారు. అయినా కొంతకాలంగా సంజయ్ కాస్త సైలెంట్ గానే ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం సంజయ్ పనిచేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టింగ్ పాత్ర పోషిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా మున్నూరు కాపు సామాజిక వర్గం మద్దతు ఉండేది. అయితే డిఎస్ అనారోగ్యం, మరణం తర్వాత మున్నూరు కాపు సామాజిక వర్గం ఆ పార్టీకి దూరం అయ్యారన్న టాక్ లేకపోలేదు. ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కావడంతో బీసీసీ వాదం మళ్లీ తెరపైకి వచ్చింది. అయినా మహేష్ గౌడ్ ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమయం కేటాయిస్తుండటంతో జిల్లాలో బీసీ నేత కొరత స్పష్టంగా కనిపిస్తోందట. ఈ పరిణామాల మధ్య ఇటీవలే నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవమయ్యారు. దీంతో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం నేతగా ఉన్న సంజయ్ను కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ తెరపైకి తెచ్చిందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యతలు సంజయ్కు అప్పగించినట్లు తెలుస్తోంది. మాస్ అండ్ యూత్ మైనార్టీ ఫాలోయింగ్ ఉన్న బీసీ నేత సంజయ్కి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమిస్తోందన్న వాదన లేకపోలేదు. పాత రాజకీయ కక్షలు పక్కన పెట్టి మహేష్ కుమార్ గౌడ్, ధర్మపురి సంజయ్ ఇద్దరు భాయి భాయి అంటూ ఒక్కటయ్యారట. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి ఈ ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంలో కీలక పాత్ర పోషించారన్న చర్చ నడుస్తోంది. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా సంజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ హైలైట్ గా నిలిచింది. మహేష్ కుమార్ ను సంజయ్, గజమాల పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఒకే వేదికను పంచుకోవడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. డిఎస్ తనకు రాజకీయ గురువని, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించి రాజకీయ భిక్ష పెట్టారని మహేష్ కుమార్ ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో సంజయ్ కాంగ్రెస్ రీఎంట్రీ అదిరిందనే చర్చ పార్టీలో రీసౌండ్ చేస్తోంది. మరోవైపు సంజయ్ ప్రమాణ స్వీకారోత్సవం నిజామాబాద్ నగరంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిందనే టాక్ కొనసాగుతోంది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సంజయ్ను పొలిటికల్ గా మరింత యాక్టివ్ చేయాలని అధిష్టానం భావిస్తోందట. బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం నేత, బీసీ లీడర్ కావడంతో పార్టీకి కలిసి వస్తుందని హైకమాండ్ సైతం భావిస్తోందట. సంజయ్ను జిల్లాలో యాక్టివ్ చేస్తే బీసీలు, మున్నూరు కాపు సామాజిక వర్గం దగ్గరవుతారని పార్టీ భావిస్తోందట. మహేష్ కుమార్, ధర్మపురి సంజయ్ ఏకమవటం కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామంగా భావిస్తున్నారంతా. పార్టీలో మాజీ మేయర్ సంజయ్ యాక్టివ్ పాత్రతో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.